హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు గీతాస్ గ్యాలరీ. ఈరోజు ఒక డిఐవై వీడియోతో మీ ముందుకు వచ్చేసా. మేము కొత్తగా వచ్చిన ఇంట్లోకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండే విండోలోంచి చాలా డస్ట్ వచ్చేసింది. ఆ ఎగ్జాస్ట్కి బయట డోర్ లేదు. ఆ డోర్ కోసం మేము ఆన్లైన్లో చూసాం, కానీ ఆ విండోకి సరిపడా సైజ్ డోర్ ఎక్కడా దొరకలేదు. అందుకే కార్డ్బోర్డ్తో డోర్ తయారు చేశారు మా వారు. దానికి కావాల్సిన టూల్స్ ఇవన్నీని. ఫస్ట్ టేప్తో మెజర్మెంట్స్ తీసుకున్నారు. విండోకి మొత్తం ఫుల్ మెజర్మెంట్స్ తీసుకున్నారు టేప్ తోటి. తర్వాత మెజర్మెంట్స్ అన్నీ కార్డ్బోర్డ్కి మార్క్ చేసుకొని కార్డ్బోర్డ్ని కట్ చేసుకున్నారు. వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకున్నారు. మార్క్ చేసుకొని కట్టర్తో కట్ చేశారు. ఇదండి కట్ చేసిన తర్వాత ఇలా ఉంది. దీనికి మొత్తం సెలో టేప్ ఎందుకు చుట్టారో గెస్ చేయగలరా? ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు కార్డ్బోర్డ్ తడిసిపోయి పాడైపోతుంది కదా, అలా పాడవకుండా ఉండటానికి ఇలా మొత్తం టేప్ వేసేసారు. ఇలా సెలో టేప్ వేస్తే కార్డ్బోర్డ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకోదు, అందుకని ఇలా టేప్ వేసేసారు మొత్తం. ఇది ఎగ్జాస్ట్ ఆన్ చేసినప్పుడు ఈ రెక్కలు ఓపెన్ అవి హీట్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఇది సెకండ్ లేయర్ వేస్తారు. ఇది ఫస్ట్ లేయర్ అన్నమాట. ఫస్ట్ లేయర్ కింద వైర్ ఎందుకు పెడుతున్నారంటే ఎగ్జాస్ట్ ఆన్లో ఉన్నంతసేపు ఈ రెక్కలు అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి ఎగ్జాస్ట్ ఆఫ్ చేసాక క్లోజ్ అయిపోతాయి కదా, అప్పుడు క్లోజ్ అయినప్పుడు ఆ కార్డ్బోర్డ్లో స్ట్రక్ అయిపోకుండా ఉండటానికి కింద వైర్ కట్టారు. ఇది సెకండ్ లేయర్ స్టిక్ చేస్తున్నారు. ఎక్స్ట్రా వైర్ని వెనక్కి ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా వైర్ కట్ చేసేసి దానికి మళ్ళీ టేప్ వేస్తున్నారు. సెకండ్ లేయర్కి కూడా కింద వైర్ పెట్టారు. అలాగే ఆ కార్డ్బోర్డ్ స్ట్రక్ అవ్వకుండా ఉండడం కోసమని కింద వైర్ పెట్టి ప్లాస్టర్ వేస్తున్నారు. చూడండి, ఇది 2 లేయర్స్ వేసాక అవుట్పుట్ అన్నమాట. 2 లేయర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు థర్డ్ లేయర్ వేస్తారు. ఇది థర్డ్ లేయర్. దానికి ప్లాస్టర్ పెట్టి ఆ ప్లాస్టర్కి వైర్ అతికి పెట్టి ప్లాస్టర్ క్లోజ్ చేస్తున్నారు. 3 లేయర్స్ పెట్టేసాక అవుట్పుట్ ఇది చాలా బాగా వచ్చింది. ఇదంతా మా వారు ఒక 1 అవర్లో చేసేసారు. మెజర్మెంట్స్ తీసుకోవడం, కార్డ్బోర్డ్ కట్ చేసుకొని లేయర్స్ అన్నీ అటాచ్ చేసుకొని 1 అవర్లో అయిపోయింది. ఇప్పుడు విండోకి అటాచ్ చేస్తున్నారు. విండో దగ్గర ఫిట్ చేస్తున్నారు కార్డ్బోర్డ్ని. ఈ కార్డ్బోర్డ్ని విండోకి ఫిక్స్ చేసి స్క్రూ డ్రైవర్తో హోల్స్ చేస్తున్నారు. ఎక్కడైతే విండో రాడ్స్ ఉన్నాయో అక్కడ హోల్ చేసి ఆ హోల్లోంచి ఒక వైర్ తీసుకొని ఆ విండో రాడ్కి చుట్టేశారన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా వైర్ పెట్టి చుట్టేశారు. సెకండ్ సైడ్ కూడా అలాగే హోల్స్ పెట్టి వైర్ పెట్టి విండో రాడ్కి గట్టిగా చుట్టేశారు. అలాగే 4 సైడ్స్ కూడా చేశారు. చూడండి, కార్డ్బోర్డు విండోకి ఫిట్ అయిపోయింది. 4 సైడ్స్ వైర్స్ పెట్టి కట్టేశారు.
ఇప్పుడు లోపల నుంచి కార్డ్బోర్డు తయారు చేస్తారు. ఆ కార్డ్బోర్డు తయారు చేయడానికి మెజర్మెంట్స్ తీసుకుంటున్నారు. మెజర్మెంట్స్ తీసుకున్నారు కదా, అవి కార్డ్బోర్డ్లో మార్క్ చేసుకొని కార్డ్బోర్డ్ని కట్ చేసుకుంటున్నారు. ఇది ఫైనల్గా కట్ చేసిన తర్వాత అవుట్పుట్ ఇది. ఈ కార్డ్బోర్డ్కి కూడా ఇప్పుడు ఫుల్గా ప్లాస్టర్ వేసేస్తున్నారు. వాటర్లో తడిసిన పాడవకుండా ఉండటానికని ఫుల్గా టేప్ వేసేస్తున్నారు. ఈ కార్డ్బోర్డ్కి కూడా మొత్తం సెల్లో టేప్ వేసేసారు. ఫైనల్లీ ఇది ఫిట్ చేయడానికి రెడీ అయిపోయింది. విండో దగ్గర ఫిట్ చేసేస్తున్నారు, కట్టలేదు ఎందుకంటే ఇది అలా ఫిక్స్ చేస్తే ఫిక్స్ అయిపోయింది లోపల. ఎయిర్ వచ్చినప్పుడు ఎలా వర్క్ అవుతుందో మా వారు ఊది చూపిస్తున్నారు. అట్లా మూవ్ అవుతాయి ఆ వింగ్స్. ఇది లోపల నుంచే ఫిక్స్ చేశారు కాబట్టి తాడులు అవి కట్టలేదు. అదే బయటదైతే బయట నుంచి ఫిక్స్ చేశారు కాబట్టి మళ్ళీ ఎయిర్ అది వచ్చినప్పుడు కదలకుండా ఫిక్స్ చేశారన్నమాట బయటది. అంతే, ఫైనల్లీ ఎగ్జాస్ట్ ఫిట్ చేసేస్తున్నారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్. ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ మేము వచ్చినప్పుడు ఎంత డస్ట్ ఉందో దానికి మా వారు అదంతా క్లీన్ చేసి మళ్ళీ ఫిట్ చేస్తున్నారు. ఈ ఎగ్జాస్ట్ విండో నుంచి చాలా డస్ట్ వచ్చేది. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ పెట్టిన తర్వాత అస్సలు డస్టే రావట్లేదు. చాలా బాగుంది. నాకు క్లీనింగ్ కూడా కొంచెం పని తగ్గింది. లేదంటే క్లీన్ చేసిన హాఫ్ అన్ అవర్కి మళ్ళీ డస్ట్ వచ్చేసేది కిచెన్లోకి. చాలా విసిగిపోయాను నేనైతే. ఈ కార్డ్బోర్డ్ పెట్టాక డస్ట్ రావట్లేదు. వీక్లీ వన్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అంతకు ముందైతే రోజు క్లీన్ చేసుకోవాల్సి వచ్చేది. ఇదండి ఫైనల్ అవుట్పుట్. ఎగ్జాస్ట్ కూడా ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఎగ్జాస్ట్ ఆన్ చేసి చూపిస్తాను. అది ఎగ్జాస్ట్ ఆన్ చేస్తే అట్లా వింగ్స్ ఓపెన్ అయినాయి చూడండి. ఆ కార్డ్బోర్డ్స్ ఓపెన్ అయినాయి. ఆఫ్ చేసేస్తే క్లోజ్ అయిపోతాయి. అది ఆఫ్ చేసేస్తే క్లోజ్ అయిపోయాయి. మళ్ళీ ఆన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూసారా, బాగుంది కదా. డిఐవై నచ్చిందా? డిఐవై నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎగ్జాస్ట్ బయట సైడ్ అన్నమాట. మాది ఫస్ట్ ఫ్లోరు, అందుకే బయటికి వెళ్ళి ఫిట్ చేసుకోవడానికి ఉండదు. అందుకే లోపల నుంచి ఫిక్స్ చేసి ఒక విండో ఉంటే ఆ విండోలోంచి బయట నుంచి వ్యూ కూడా చూపిద్దామని వీడియో తీసి చూపిస్తున్నాము. చూడండి బయట ఎలా ఉన్నదో. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.